అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఇవాళ ఒక సింపుల్ అండ్ టేస్టీ అయిన స్వీట్ రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను. ఇది దూద్ పేడ. సో దూద్ పేడ మనం మంచి చిక్కటి పాలతో చాలా రుచిగా ఇది మనం చేయబోతున్నాం. చాలా ఈజీ రెసిపీ. రండి ఎలా చేయాలో చూద్దాం. దూద్ పేడ చేయడానికి ఒక వెడల్పాంటి కడాయిలో 1 లీటర్ చిక్కటి పాలు తీసుకుంటున్నాను. పొయ్యిని మీడియం లో ఫ్లేమ్లో ఉంచి పాలు సగానికి సగం అయ్యేంత వరకు మరిగించాలి. ఒక స్పాచులాతో కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే కడాయికి సైడ్స్లో అలాగే అడుగున పాలు అంటుకోకుండా ఉంటాయి. పాలు ఇలా చిక్కగా అయిన తర్వాత 200 గ్రాములు ఫ్రెష్ పన్నీర్ని తురిమి ఇందులో వేస్తున్నాను. పొయ్యిని తక్కువ ఫ్లేమ్లో ఉంచి దీన్ని కలపాలి. ఇందులో మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేస్తున్నాను. ఇది కలిపిన తర్వాత 1 టీ స్పూన్ రోజ్ వాటర్ వేస్తున్నాను. ఇది ఆప్షనల్. రోజ్ వాటర్ వేయకపోయినా పర్లేదు. ఇప్పుడు నేను 75 గ్రాములు పాల పొడి వేస్తున్నాను. ఇదంతా కలిపిన తర్వాత చూస్తున్నారు కదా పాల మిశ్రమం ఎంత థిక్గా అయిందో. నెక్స్ట్ ఇందులో నేను 6 టీ స్పూన్ల పంచదార వేస్తున్నాను. దీన్ని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ మిశ్రమం మొత్తం బాగా దగ్గర పడేంత వరకు కుక్ చేయాలి. చూస్తున్నారు కదా ఇదంతా ఏమాత్రం తడి లేకుండా ఎంత పొడిగా థిక్గా అయిందో. దూద్ పేడ చేయడానికి ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు పొయ్యి కట్టేసి ఈ మిశ్రమాన్ని మొత్తం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సర్ జార్లో వేసి మెత్తగా అయ్యేట్టు రుబ్బాలి. ఇప్పుడు అరచేతిలో కొద్దిగా నెయ్యి అప్లై చేసి పాల మిశ్రమాన్ని ఇలా చిన్న సైజ్ కాయిన్స్లా తయారు చేయాలి. అంతే, దూద్ పేడ తయారైనట్టే. వీటిని వెంటనే సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా అసలు దూద్ పేడ ఎంత టెంప్టింగ్గా ఉందో. సో మీరు క్విక్గా ఏదైనా స్వీట్ రెసిపీ చేయాలనుకుంటే, వీకెండ్లో ఏదైనా స్వీట్గా తినాలనిపించినప్పుడు ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా రుచిగా చాలా క్విక్గా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.